అన్ని పోల్స్కి పేస్ట్ పెట్టుకుంటాం. బట్ మనం పైనుంచి తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ సరే గుర్తుపెట్టుకుంటే పైనుంచి తీసేటప్పుడు పక్కన ఉన్న కాంపోనెంట్స్ అని ప్రాబ్లం అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని కింద నుంచి తీస్తాం, బ్లోయర్ వచ్చేటప్పటికి కింద నుంచి పెడతాం. ఈ కింద పెట్టాలంటే ఫస్ట్ ఇది ఇక్కడ మనకి ఎల్సిడి అడ్డుగా ఉంది, అవునా? అందుకని దీన్ని మనం లేపి ఫస్ట్ దీన్ని కొంచెం క్యాప్ తీసి దీన్ని కొంచెం సైడ్గా అనుకొని సైడ్గా అనేసేసి ఇక్కడ దీని మీద ఒక స్ట్రిప్ అనేది, ఒక రబ్బర్ అనేది స్టిక్కర్ అనేది ఇచ్చాడు. ఆ స్టిక్కర్ పీకేస్తే మీకు దీని పోల్స్ మనకు బయటపడతాయి. దీని పోల్స్ అనేది మనకు బయటపడతాయి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తారంటే పోల్స్ బయటపడతాయి. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచుకొని చెక్క మీద ఒక ఎడ్జ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. మనం ఎడ్జ్ ఒక చివర ఒక మూలన పెట్టుకున్నాం. ఒక చివర పెట్టుకుంటాం. మనకి బోర్డ్ అనేది మనం వర్క్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి దాని మీద ఒక వెయిట్ పెట్టుకుంటాం, కొంచెం వెయిట్, ఏదో ఒక బరువు అనేది పెట్టిన తర్వాత బ్లోయర్ ఆన్ చేసి ఇది తీసుకొని వచ్చి ఇక్కడికి, అండ్ మనకి ఎయిర్ అనేది ఉండకూడదు, హీటింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ పించర్ తీసి దీన్ని మనం పట్టుకొని పించర్తో దీన్ని గట్టిగా పట్టుకొని కరెక్ట్గా కనెక్టర్ కింద మనం ఈ బ్లోయర్ కొంచెం దగ్గరగా పెడతాం. పెట్టి తీస్తున్నప్పుడు మనం కొంచెం దీన్ని కొంచెం అలా కదుపుతూ ఉంటాం. ప్రెస్ చేయి, కనబడకుండా ప్రెస్ చేసి ఇక్కడ కదులుతున్నప్పుడు బోర్డుకి చూడండి ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ఇక్కడ జూమ్ చేయండి. దీన్ని ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక్క ట్రాక్ కూడా పోకుండా నీట్గా ఉంది. ఒక ట్రాక్ అనేది కూడా మనకి పోలేదు, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొత్త కనెక్టర్ తీసుకొచ్చుకొని అదే ప్లేస్లో పెట్టి బిగించేస్తాం. చూడండి అది ఎలా అనేది. మళ్ళీ సేమ్ ఇదే కనెక్టర్ అనుకున్నాం. ఇక్కడున్న 10 పోల్స్ అనేది కింద 10 పోల్స్ టచ్ అయ్యేటట్టు నీట్గా పెట్టుకొని సైడ్ 4 పోల్స్ టచ్ అయ్యేటట్టు పెట్టి మళ్ళీ అదే విధంగా బ్లోయర్ మనం పెట్టుకొని బ్లోయర్ పట్టి దీని మీద గట్టి ప్రెస్ చేసి పట్టుకుంటే దీన్ని కొంచెం ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది కరిగిపోయి ఈ కనెక్టర్ అనేది ఫిక్స్ అయిపోతుంది దాంట్లో. ఓకే, ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఛార్జింగ్ కనెక్టర్ అనేది వేయటం తీయటం ఎలానో ఛార్జింగ్ అని చూసుకోండి.
గట్టిగా చూసుకుంటే ఛార్జింగ్ కనెక్టర్ అనేది వేయటం ఎలానో పెట్టడం ఎలానో చూసుకున్నాం. ఇప్పుడు ఈ 10 పోల్స్ టచ్ అయినాయి అండ్ ఈ 4 పోల్స్ టచ్ అయినాయి. ఈ విధంగా ఉంటుంది ఛార్జింగ్ కనెక్టర్ అనేది. లేకపోతే అది కూడా పెట్టండి, అది కూడా చెప్తాను. ఒకసారి చూపించండి. ఒకవేళ ఇక్కడ మనకి పోల్స్ అనేది టచ్ అవ్వలేదు అంటే షోల్డరింగ్ రాడ్ ఉపయోగంతో షోల్డరింగ్ రాడ్ తీసుకొని ఆ పోల్ మీద కొంచెం టచ్ చేసినట్లయితే గట్టి ఈ విధంగా టచ్ చేస్తే ఇది కరిగిపోయి అది లెడ్ అనేది అతుక్కుపోయి దానికి ఈ 10 పోల్స్ అనేది టచ్ అయిపోతాయి. ఈ 10 పోల్స్కి 10 కనెక్టర్స్ టచ్ అయిపోయి ఉంటాయి.